రీసెంట్ డేస్‌లో ఇలానే ఒకటి బాగా ట్రెండ్ అయితుంది. దీని మీద చాలా నేను గూడా సెర్చ్ చేసి మిమ్మల్ని పిలిచాను. 'వినీలా స్పార్కిల్'. వినీలా గారి గురించి. కర్రీ పాయింట్ దగ్గర నుంచి డాక్టరేట్ వరకు ఏంటి అసలకి ఈ ప్రయాణం ఎలా చూడాలి? అంటే ఇంకొకటి రీసెంట్ డేస్‌లో చూస్తే గనక నేను చాలా కష్టపడి అన్నీ చేసుకుంటే మా మదర్‌ని హాస్పిటలైజ్డ్ అయ్యి మా మదర్ చనిపోయారు. దీని వలన వీళ్ళు ఇలాంటి మాటలనడం వలన అవన్నీ చూసి మా మదర్ చనిపోయారు అని చెప్పేసి ఆవిడ వినీలా గారు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ విక్టిమ్ కార్డ్స్ ప్లే చేయడం అనేది ఐ డోంట్ బిలీవ్. సో ఇలా చేసేటప్పుడు అట్లీస్ట్ దాని అథెంటిసిటీ మీరు చెక్ చేయకపోతే మీరు చాలామందికి డ్యామేజ్ చేస్తున్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళకి ఆ, అంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని పక్కన పెడితే, సరే వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ వల్ల ఎవరికి హాని జరగలేకపోవచ్చు, కానీ జరగచ్చేమో ఫ్యూచర్లో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్. నేను మీ ఉమా. రీసెంట్ డేస్‌లో ఇలానే ఒకటి బాగా ట్రెండ్ అయితుంది. దీని మీద చాలా నేను గూడా సెర్చ్ చేసి మిమ్మల్ని పిలిచాను. 'వినీలా స్పార్కిల్'. వినీలా గారి గురించి. సో, కర్రీ పాయింట్ దగ్గర నుంచి డాక్టరేట్ వరకు ఏంటి అసలకి ఈ ప్రయాణం ఎలా చూడాలి? అంటే దీని గురించి ఇప్పటికే ఒక 1 వీక్, 2 వీక్స్ నుంచి ప్రతోళ్ళు చేసేస్తూ ఉన్నారు. బట్ మనం ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకూడదు అండ్ ఇట్లా అని జెప్పేసి. ఒకటి 'శ్రీహర్ష' అని ఒక కర్రీ పాయింట్ దగ్గర నుంచి ప్రస్థానం మొదలైంది తనది. అక్కడి నుంచి సడెన్‌గా డాక్టరేట్‌కి ఎట్లా వచ్చేసిందనేది నాకు ఇప్పటికి మన జనాల్లో ఎందుకు ఆ ఫీలింగ్ ఉంటుందో తెలియదు. తెల్లగా అయిపోవాలి, తెల్లగా అయిపోవాలి. తెల్లగా కాదు, కళగా అవ్వాలి. చాలామంది ఏదో గోడకు సున్నం కొట్టినట్టు ఉంటారు తప్ప మనుషులు దీంట్లో కళ ఉండదు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మనం వెరీ ఫ్యూ పీపుల్ డస్కీ బ్యూటీస్ ఎంతమంది లేరు మనకి. అందరూ కూడా తెల్లగా అయిపోవాలి, తెల్లగా అయిపోవాలి, తెల్లగా అయిపోవాలి. దానికోసం ఏకంగా పర్మనెంట్ మేకప్‌కి వెళ్ళిపోవడము, గ్లూటాథైన్ ఇంజెక్షన్‌లు చేపించుకోవడము, ఇటువంటి మనం చాలానే చూస్తున్నాం. ఈ దరిద్రాన్ని అరికట్టేది ఎవడో కూడా నాకు దగ్గరలో కనిపించట్లేదు. ఎందుకంటే వ్యామోహం. అదేంటంటే తెల్లగా ఉంటేనే గ్లామరస్సా? కాదు గదా! సి యూనో మిస్ యూనివర్స్‌లు అందరూ గూడాను వైట్ పీపులే అవుతున్నారా? సుస్మితా సేన్ చూడండి. సో, అంటే కర్రీ పాయింట్ అన్నారు గదా! సో, కర్రీగా ఉండడం ఎవరికీ నచ్చదు. క అక్కడి నుంచే మొదలైందంటున్నారు. ఛీ! కర్రీ పాయింట్ కాస్త తెల్ల పాయింట్ అవ్వాలని చెప్పి మొదలుపెట్టారో ఏంటో మరి. బట్ సే ఇంకొకటేంటంటే ఆవిడ కర్రీ పాయింట్ చేస్తూనో లేపోతే ట్యూబ్ లైట్ కింద దాన్నేమంటారు స్ట్రీట్ లైట్ కింద చదువుకొని మేధావులైన వాళ్ళు గూడా ఉన్నారు. పాపం ఆవిడ కర్రీ పాయింట్లు చేస్తూనో లేపోతే ఇంకా తక్కువ పని చేసుకుంటూ తర్వాత ఆవిడ చదువుకొని గొప్పదయితే దాంట్లో ఆశ్చర్యమే లేదు. కానీ దాంట్లో అథెంటిసిటీ ఉందా లేదా? ఈ డిగ్రీలు బేసికల్లీ మన యూజీసీ ఆమోదించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు ఆమోదించిందా? లేపోతే మన లోకల్‌వా? కాదు, ఈ మధ్య కాలంలో ఇదొక పెద్ద బిజినెస్సే నడుస్తుంది. ఎవడైనా సరే ఎళ్లి కొనుక్కోవచ్చు. డాక్టరేట్ అంటే డాక్టర్ రేట్ అయిపోయింది. దానికి కట్టే రేట్ అయిపోతుంది. చదువు కొనడం అంటే చదువు కొనడం అయిపోతుంది. ఇటువంటివి జరిగినప్పుడు జనాల్లో నమ్మకం పోతది. అండ్ కొన్ని సార్లు వాళ్ళ ప్రాక్టీసెస్‌లో గూడా ఎవరైతే ఎప్పుడైతే ఛాలెంజ్ చేస్తుంటారో, ఇట్లా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి. సో, దెన్ ఖచ్చితంగా ఒక డిబేట్ అయితే స్టార్ట్ అవుతది. ఆ స్టార్ట్ అయినప్పుడు మీరు తెచ్చినట్టుగా రకరకాల సాక్ష్యాలు బయటకొస్తాయి. వచ్చినప్పుడు నిజాలు బయటకొస్తాయి. సో, నాకు గూడా బేసికల్లీ ఎందుకు అంత ఎక్కడెక్కడో డిగ్రీలు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ మన దీంట్లోనే ఎంబీబీఎస్‌లు చేసిన మంచి డాక్టర్స్, మంచి పెడియాట్రిషియన్స్, న్యూట్రిషనిస్టులు, డెర్మటాలజిస్టులు ఎంతమందున్నారు కదా! హ్మ్. మీరు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు గూడా వై డోంట్ యూ చెక్? అంటే ఏ టెక్సాస్ యూనివర్సిటీయో లేకపోతే ఆహ్, మనకు తెలియని ఒక మాంచెస్టర్ యూనివర్సిటీయో అక్కడ ఆ యూనివర్సిటీ ఉందో లేదో తెలీదు. వాడొక పేరు కొట్టుకుంటాడు. దాని మీద డిగ్రీలు ఇచ్చేస్తుంటాడు. వాడికి ఫోన్ చేస్తే వాడు ఉన్నాడో లేదో కూడా తెలీదు. అవును. ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఎక్కడైతే డాక్టరేట్స్ తీసుకున్నారో ప్రెజెంట్ ఆ యూనివర్సిటీ అనేది కనిపించట్లేదు. తప్పిపోయింది. మనిషి తప్పిపోవచ్చు గానీ యూనివర్సిటీయే తప్పిపోయిందా? యెస్. ఇప్పుడు అవన్నీ క్లోజ్డ్ ఉన్నట్టు కొన్నున్నాయి. అండ్ సో ఇంకొకటేంటంటే జనాలు మీరన్నారు గదా! ఇక్కడ చాలామంది డాక్టర్లున్నారు, డెర్మటాలజిస్టులున్నారని. అదెవ్వరు చూడట్లేదు.
అక్కడ సెలబ్రిటీస్ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? కరెక్ట్. ఏ సెలబ్రిటీ ఉన్నారు? ఏ సెలబ్రిటీ ప్రమోట్ అవును. చేస్తున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళు తినే ఫుడ్ ఏంటి? ఒక కామన్ పీపుల్ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళు తినే ఫుడ్ ఏంటి? సో, ఇంతకుముందు ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్‌లు లేదు. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తప్పదు ఇంకా వాళ్ళు మెయింటైన్ చేయాలి. వాళ్ళు అలానే ఉండాలి. బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆఫర్స్ కావాలి. కానీ ఈరోజు ఎవ్రి పర్సను ఎలా అంత కామన్‌గా అయిపోయిందంటే పెళ్లుందంటే కంపల్సరీలీ హైడ్రా ఫేషియల్ చేయించాలి. అవే. లేదు అంటే గనక ఏదైనా మ్యారేజ్ ఉందంటే డెఫినిట్‌గా వైట్‌గా అయిపోవాలి. గ్లూటథిన్ తీసుకోవాలి. సో, ఎవ్రి కామన్ పర్సన్ కూడా అది తీసుకోవాలి. అదొక బేసిక్ నీడ్ లాగా అయిపోయింది అసలకి. మన అంటే మైండ్ సెట్ ఎట్లా అయిపోయింది జనాలకి? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇట్లాగే కొంచెం డస్కీ కలర్‌లో ఉండే అమ్మాయి. ఆహ్, ఏదో రకంగా తెల్లగైపోవాలి, తెల్లగైపోవాలి, తెల్లగైపోవాలి. ఇదే దీంట్లో పోయి ఇంజెక్షన్‌లు తీపించుకోవడం ఇవన్నీ చేసుకొని మొత్తం మొహం అంతా కూడా లేయర్‌గా వచ్చేసి పాము కుబుసం వదిలినట్టు ఒక వారం రోజుల పాటు తన మొహం కూడా చూపించుకోలేనటువంటి రియాక్షన్ వచ్చేసి దాక్కోవాల్సిన పరిస్థితి. హ్మ్. సరే అదృష్టవశాత్తు అదేదో సెట్ అయింది కానీ, బట్ ఆ కక్కుర్తి కొన్ని సార్లు ఏం చేస్తుందంటే మనిషిని ఏకంగా దారుణంగా అందవిహీనంగా తయారు చేసేది కూడా ఉంటుంది. అంతెందుకు మన కళ్ళ ముందే కనబడుతున్న ఎగ్జాంపుల్ ఆవిడ 'నువ్వు నాకు నచ్చావు' హీరోయిన్ ఆవిడ పేరు ఆర్తి ఆర్తి అగర్వాల్. ఆవిడ సడన్‌గా తగ్గిపోవాలనుకుంది. లైపోసెక్షన్ ఏదో చేసుకున్నారు. తిరగబడింది, చనిపోయింది. ఇది అదేదో డబ్బెవరికి ఊరికే రాదన్నట్టుగా ఏదైనా సరే కష్టపడి తెచ్చుకోవాలి తప్ప ఆన్ ద స్పాట్ ఇలా వచ్చేది అలాగే పోద్ది. అలాగే కొన్ని సార్లు మనిషిని కూడా తీసుకుపోద్ది. సో, ఇవన్నీ కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్ అని చెప్పి చేస్తున్నప్పుడు మీరు ఎవరో ఒక సెలబ్రిటీ చెప్పారనో, లేకపోతే ఇంకొకళ్ళు చెప్పారనో నమ్మేసి వెళ్ళడం కాదు. మీ రీసెర్చ్ మీరు చేసి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అవర్ డాక్టర్స్. వీళ్ళు ఇంత కష్టపడి, ఇంత డిగ్రీలు తెచ్చుకొని ఎంబీబీఎస్‌లు చేస్తే, ఈళ్ళెవరో సెలబ్రిటీ చెప్పాడనో, లేకపోతే ఇంకొకళ్ళు చెప్పారనో మీరు అక్కడికెళ్ళి చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది తర్వాత. సో, అసలు మెయిన్ ఈ కంప్లెయింట్ రైజ్ అయింది ఒక యూఎస్ పర్సన్ నుంచి. సో, తనిదంతా సెర్చ్ చేసి దిస్ నాట్ కరెక్ట్ అని జెప్పేసి తనే చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ వైఫ్‌కి తీసుకోవడము ఇట్స్ నాట్ సూటబుల్. సమ్ ఇష్యూస్ ఫేస్ చేశాము అని జెప్పేసి అది గూడా బయటకొచ్చింది. వాళ్ళే ఇది ఫస్ట్ అసలకి బయట ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొకటి రీసెంట్ డేస్‌లో చూస్తే గనక నేను చాలా కష్టపడి అన్నీ చేసి చేసుకుంటే మా మదర్‌ని హాస్పిటలైజ్డ్ అయ్యి మా మదర్ చనిపోయారు. దీని వలన వీళ్ళు ఇలాంటి మాటలు అనడం వలన అవన్నీ చూసి మా మదర్ చనిపోయారు అని చెప్పేసి ఆవిడ వీళ్ళలాగా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ విక్టిమ్ కార్డ్స్ ప్లే చేయడం అనేది ఐ డోంట్ బిలీవ్. సో, ఎవరో ఒక కామెంట్ పెట్టారని ఒకళ్ళు చనిపోయారు ఇట్లాంటివన్నీ కూడాను ఐ డోంట్ యాక్సెప్ట్. బట్ ఏదైనా సరే ఎవరైనా కూడా ఇప్పుడు రీసెంట్‌గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అమ్మో! మన పీకల మీదకి వచ్చేసింది ఇంకొకసారి చేయకూడదు. ఇప్పుడు ఏదైతే మీరు ఇట్లాంటివి బ్రేక్ చేయడం వల్ల రేపు ఇంకొక సెలబ్రిటీ ఏదో ఒక స్కిన్ క్లినిక్ అనో లేకపోతే ప్రమోట్ చేయాలంటే ముందు వెనక ఆలోచించి చేయాలి. ఇది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిన మెసేజ్ ఎవరికయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్. మళ్ళీ చెప్తున్నాను. మా 'బిగ్ బాస్' నుంచే చాలామంది అండ్ అలాగే నాకు తెలిసిన సెలబ్రిటీసే చాలామంది మీరు చెప్పిన క్లినిక్స్‌లో వెళ్ళి వాళ్ళకేంటంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తా ఉంటారు. ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా వీళ్ళైతే కొంత మనీ కూడా వాళ్ళకి ఆఫర్ చేస్తారు. సో, వీళ్ళేంటంటే చేపించుకొని అద్భుతం అమ్మోగా అని చెప్పి 4 స్టేట్మెంట్లు చెప్పగానే వాళ్ళ ఫాలోవర్లందరూ కూడా పొలమని క్యూ కట్టడం వాళ్ళకి బిజినెస్ అవుతుంది. కానీ ఇలా చేసేటప్పుడు అట్‌లీస్ట్ దాని అథెంటిసిటీ మీరు చెక్ చేయకపోతే మీరు చాలామందికి డ్యామేజ్ చేస్తున్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అవతల వాళ్ళకి అంటే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని పక్కన పెడితే, సరే వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ వల్ల ఎవరికీ హాని జరగలేకపోవచ్చు. కానీ జరగచ్చేమో ఫ్యూచర్‌లో. అంటే వాళ్ళకి అథెంటిసిటీ లేకపోతే వాళ్ళకి డాక్టరేట్ ఆర్ ఎల్స్ ఎంబీబీఎస్ ఇంకోటి కూడా అండి. ఇది చాలా విచిత్రమైన విషయం. డాక్టరేట్ వేరు, డాక్టర్ వేరు. ఇద్దరు డాక్టర్‌ని పెట్టుకోవచ్చు. ఎంబీబీఎస్ చేయాలంటే 5 ఏళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఎండీ చేయాలంటే ఇంకో 2 ఏళ్ళు. ఇలా బోలెడంత కథ ఉంటది. వీళ్ళు ఇంత కష్టపడి చేస్తే అప్పుడు వీళ్ళు డాక్టర్‌ని పెట్టుకుంటారు. వీళ్ళు పీహెచ్‌డీ డాక్టర్లు వేరు. మీరు మ్యాథ్స్‌లో కూడా డాక్టరేట్ తెచ్చుకోవచ్చు. ఆ పీహెచ్‌డీ డాక్టరేట్ వేరు, ఈ ఎంబీబీఎస్ డాక్టరేట్ వేరు. ఇది కూడా మీరు జస్ట్ మేబీ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకురావాలేమో. ఎంబీబీఎస్ డాక్టరేట్‌కి లేకపోతే ఈ డాక్టరేట్‌కి క్యాపిటల్ డి, స్మాల్ డి ఇట్లాంటివి ఏమన్నా పెట్టండి. లేకపోతే ఈ డాక్టరేట్ సెపరేట్‌గా రాయండి అని చెప్పాలి. ఎందుకంటే చాలాసార్లు నాగేశ్వరరావు గారు కూడా డాక్టరేట్ ఇచ్చారు. అవును. సో, ఇలా అంటే ఆయన వైద్యం చేయడానికి వచ్చేస్తారా? కాదు కదా! సో, ఎంబీబీఎస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండ్ దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇది ఏ స్ట్రీమ్‌లో అయినా మీకు డాక్టరేట్ ఇవ్వచ్చు. ఆ డాక్టరేట్ పెట్టుకొని ఇది డాక్టర్ అని చెప్పేసి భ్రమింపజేసే వాళ్ళతో కూడా తస్మాత్ జాగ్రత్త. ఇది చాలా ఇంపార్టెంట్.
అంటే మీరు 'బిగ్ బాస్' ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళొచ్చారు. మీకెలాంటి ఆఫర్స్ రాలేదా? అంటే మీ ఫ్రెండ్స్ అందరూ చాలా ప్రమోట్ చేస్తారు. ఈ బెట్టింగ్ అయ్యో! యాప్సే నాకు గాని గూడా వచ్చిందమ్మా. నేను గూడా ఎళ్ళాను. నాకు గూడా చేపించుకున్నాను హ్మ్. అంతానే. బట్ ఐ హావ్ సీన్ దట్ షీ ఈస్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్. ఓకే. ఎంబీబీఎస్ డాక్టర్, డెర్మటాలజిస్ట్ ఆల్ అంతా చెక్ చేసే వెళ్ళాము. షీ ఈస్ రన్నింగ్ ఏ క్లినిక్ ఇన్ ఆల్వాల్ అవన్నీ గూడా సీ దీని నుంచి బయటికి రాంగానే అందరికీ వస్తాయమ్మా. డౌట్ లేకుండా బై డిఫాల్ట్ ప్రతి ఒక్క 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన వాళ్ళందరికీ ఈ పిలుపులొస్తాయి. హ్మ్. హ్మ్. కాకపోతే దాంట్లో మనం ఈ అథెంటిక్కా, నాన్ అథెంటిక్కా అనేది చెక్ చేసుకోకపోతే రేపు మనమే సూప్‌లో పడతాం.